ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, అది చైత్ర మాసమా లేక వైశాఖ మాసమా, ఎప్పుడో హనుమాన్ దీక్ష ప్రారంభ తేదీ ఏమిటో, చిన్న హనుమాన్ జయంతి ఎప్పుడో, పెద్ద హనుమాన్ జయంతి ఎప్పుడో, అలాగే రెండు హనుమాన్ జయంతిలో మనం ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలి అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంజనాదేవి కేసరీల పుత్రుడైన ఆంజనేయుని జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ ఈ హనుమాన్ జయంతి. హనుమంతుడు శక్తి, భక్తి, జ్ఞానం, నిస్వార్థ సేవకు చిహ్నం. ఈ రోజున ఆంజనేయుని ఆరాధించడం వల్ల భయం, కష్టాలు తొలగిపోయి మానసిక బలం, ధైర్యం పెరుగుతుందని విశ్వాసం. హనుమంతుడు అచంచలమైన రామభక్తికి, శారీరక శక్తికి మరియు మానసిక స్థైర్యానికి ప్రతీక. హనుమంతుడు శివుని 11వ అవతారంగా పరిగణించబడతాడు. అందువల్ల ఆయన్ను పూజించడం శివుని ఆశీస్సులు పొందడంతో సమానమని చెబుతారు. ఎక్కడెక్కడ శ్రీరామనామ జపం జరుగుతుందో అక్కడ ఆంజనేయుడు ఏదో ఒక రూపంలో ఉంటాడని, అందుకే ఆయన్ని పూజిస్తే రాముని అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసం దశమి తిథి రోజు హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. దీని వెనుక 2 భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి, హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు. మరొకటి, రెండవది, సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం రోజు జన్మించాడని తెలిపారు. అదే రోజు హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమత్ జయంతిని జరుపుకుంటారు. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. మరొక కథనం ప్రకారం రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆ రోజు చైత్రమాసం చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజును హనుమత్ జయంతిగా జరుపుకుంటున్నారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతిగా జరుపబడుతుంది. దీనిని చిన్న హనుమత్ జయంతి అని, వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకునే హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతిగా చెప్పుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజు మాత్రమే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో హనుమత్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునేటువంటి హనుమత్ జయంతి అనేది స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ 2వ తేదీన ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో హనుమాన్ విజయోత్సవాన్ని ఏప్రిల్ 2 గురువారం రోజున జరుపుకొనున్నాము. దీన్నే చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమాన్ దీక్ష తీసుకునేవారు చైత్రశుద్ధ పౌర్ణమి నుండి దీక్ష ప్రారంభిస్తారు. కాబట్టి ఈ ఏప్రిల్ 2 నుండి హనుమాన్ దీక్షను అనేది ప్రారంభిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మన తెలుగువారి హనుమత్ జయంతి అనేది స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ దశమి తిథి అనేది మే 12 మంగళవారం రోజు ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో
హనుమాన్ జయంతిని మే 12 మంగళవారం రోజు జరుపుకొనున్నాము. దీన్నే పెద్ద హనుమాన్ జయంతిగా పిలుస్తారు. ఆ పవనసుతుని ప్రసన్నం చేసుకుంటేందుకు భక్తులు 41 రోజుల పాటు దీక్షను తీసుకుంటారు. ఈ దీక్ష అనేది చైత్ర పూర్ణిమ నుండి వైశాఖ మాసం బహుళ దశమి తిథి నాడు ఈ దీక్షను విరమిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.